T20 వరల్డ్ కప్ లో టీమిండియా కీలక దశకు సిద్ధమైంది. సూపర్ 8 దశలో 3 మ్యాచ్లు ఆడబోతోంది. ముందుగా సౌత్ ఆఫ్రికాతో తలపడబోతోంది. ఈ మ్యాచ్లో టీమిండియా తుది జట్టు ఎలా ఉంటుందనేదే ఆసక్తికరంగా మారింది. గ్రూప్ దశలో 4 మ్యాచ్ల్లోనూ గెలిచినప్పటికీ సౌత్ ఆఫ్రికాతో మ్యాచ్లో తుది జట్టును మార్చే అవకాశాలున్నాయని చర్చ జరుగుతోంది. ప్రస్తుతం జట్టులో లెఫ్ట్ హ్యాండర్స్ ఎక్కువగా ఉన్నారు. లెఫ్ట్ హ్యాండర్స్తో టీమిండియాకు లాభం కంటే నష్టాలే ఎక్కువగా ఉన్నాయనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. భారత్ను ఆఫ్ స్పిన్నర్లు ఇబ్బంది పెట్టడానికి లెఫ్ట్ హ్యాండర్సే కారణమని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. టాప్ 8 ప్లేయర్లలో 6 లెఫ్ట్ హ్యాండర్లే ఉన్నారు. దీంతో టాప్ ఆర్డర్లో ఒక రైట్ హ్యాండర్ను దింపాలనే ఆలోచనలో టీం మేనేజ్మెంట్ కనిపిస్తోంది. ఓపెనింగ్ జోడీకి సంబంధించి మార్పులు చేసే అవకాశాలు కనిపించడం లేదు. గత 3 మ్యాచ్ల్లో విఫలమైనప్పటికీ అభిషేక్ను ఓపెనర్గా ఆడించడం ఖాయమనే చర్చ జరుగుతోంది. టీం మేనేజ్మెంట్ కూడా యువ ఓపెనర్కు సపోర్టుగానే నిలుస్తోంది. మరో ఓపెనర్గా ఇషాన్ కిషన్ ఎలాగూ బరిలో దిగుతాడు. పైగా ఇషాన్ ఫామ్లో ఉన్నాడు. అయితే కొంతకాలంగా 3వ స్థానంలో తిలక్ వర్మే బరిలో దిగుతున్నాడు. కానీ స్ట్రైక్ రేట్ ఎక్కువగా ఉండట్లేదనే విమర్శలొస్తున్నాయి. ఎక్కువగా బంతులు మింగేస్తున్నాడని ఎక్స్పర్ట్స్ అంటున్నారు. గత మ్యాచ్లో ఒక క్యాచ్ కూడా విడిచిపెట్టాడని, తెలుగు కుర్రాడిలో కాన్ఫిడెన్స్ తగ్గినట్లు కనిపిస్తోందంటున్నారు. అందుకే తిలక్ వర్మ ప్లేస్లో రైట్ హ్యాండర్ అయిన సంజు శాంసన్ను ఆడించే అవకాశం ఉందంటున్నారు. టోర్నీలో ఇప్పటి వరకు సంజు శాంసన్కో ఒకే మ్యాచ్లో బరిలో దిగే అవకాశం దొరికింది. అయితే ఆ మ్యాచ్లో క్రీజ్లో కొద్దిసేపే ఉన్నప్పటికీ మెరుపులు మెరిపించాడు. దాదాపు 270 స్ట్రైక్ రేట్తో కట్టిపడేశాడు. ఆఫ్ స్పిన్నర్లను దృష్టిలో పెట్టుకున్న, స్ట్రైక్ రేట్ను దృష్టిలో పెట్టుకున్న సౌత్ ఆఫ్రికాపై 3వ స్థానంలో సంజుని ఆడించాలని డిమాండ్స్ వినిపిస్తున్నాయి. అయితే టీం మేనేజ్మెంట్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. ఇక 4వ స్థానంలో సూర్య, 5వ స్థానంలో హార్దిక్ పాండ్యా బరిలో దిగుతారు. 6వ స్థానంలో శివం దుబే, 7వ స్థానంలో రింకు సింగ్, 8వ స్థానంలో అక్షర్ పటేల్ బరిలో దిగుతారు. గత మ్యాచ్లో ఆడిన వాషింగ్టన్ సుందర్ బెంచ్కు పరిమితమవడం ఖాయమే. స్పెషలిస్ట్ స్పిన్నర్గా వరుణ్ చక్రవర్తి కొనసాగుతాడు. మరో స్పెషలిస్ట్ స్పిన్నర్ కుల్దీప్కు తుది జట్టులో ఛాన్స్ లేనట్టే. పేస్ విభాగంలో బూమ్రా, హర్షదీప్ సింగ్ ఉండబోతున్నారు. బెంచ్కు పరిమితమయ్యే వారిలో కుల్దీప్, వాషింగ్టన్ సుందర్ కూడా లెఫ్ట్ హ్యాండర్లే. దీంతో టీం మేనేజ్మెంట్ సరైన వ్యూహాలతో వరల్డ్ కప్కు సిద్ధం కాలేదా? వరల్డ్ కప్కు ముందు ఫ్లాట్ పిచ్లపై ఆడటము మైనస్ అవుతోందా అనే చర్చ జరుగుతోంది. సూపర్ 8లో మెరుగైన ప్రదర్శన చేస్తే ఏ సమస్య ఉండదు. లేదంటే తుది జట్టు ఎంపికపైన విమర్శలు పెరిగే ప్రమాదం ఉంటుందని ఎక్స్పర్ట్స్ హెచ్చరిస్తున్నారు.